యోగా గురువును నగ్న వీడియోలతో బెదిరించి పెద్ద మొత్తంలో డబ్బులు కాజేయాలి అనుకున్న ముఠాను హైదరాబాద్ గోల్కొండ పోలీసులు అరెస్టు చేశారు. పురాణాపూల్ పార్థివాడకు చెందిన సి అమర్ స్థిరాస్తి వ్యాపారి. కొద్ది కాలం క్రితం సన్సిటీలోని సాయిబాబా కాలనీకి మకా మార్చాడు. స్థిరాస్తి రంగంలో పనిచేస్తున్న రజనీరెడ్డి, మంజుల, రాజేష్, మౌలాలితో పరిచయం ఏర్పడింది. 5గురు ముఠాగా ఏర్పడి అడ్డదారులో డబ్బు సంపాదించేందుకు ప్రణాళిక రచించారు. డబ్బు, పలుకుబడి ఉండి అమ్మాయిల మోజు ఉన్నవారిని లక్ష్యంగా చేసుకుని వలపుల వల విసిరి బెదిరించి అందినంత సొమ్ము కాజేయాలనే నిర్ణయం తీసుకున్నట్లు దర్యాప్తులో తేలింది. రంగారెడ్డి జిల్లా చేవెళ్లకు చెందిన యోగా గురువు తన వ్యవసాయ భూమిలో వెల్నెస్ సెంటర్ నిర్మించి శిక్షణా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. జీవనశైలి వ్యాధుల బారిన పడిన వారికి అక్కడే వసతి కల్పించి ప్రత్యేక తరగతులు నిర్వహిస్తామని కరపత్రాలు, సామాజిక మాధ్యమాల్లో పోస్టులు చేశారు. వాటిని చూసిన అమర్ ముఠా యోగా శిక్షకుణ్ణి లక్ష్యంగా చేసుకున్నారు. ఈ ఏడాది ఆగస్టు 6న అమర్, రజనీరెడ్డి, మంజులను తీసుకెళ్లి ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నారని యోగా శిక్షణా కేంద్రంలో చేర్పించాడు. ఈ క్రమంలో రజనీరెడ్డి వంటలో సహాయం చేస్తూ యోగా శిక్షకుడికి దగ్గరైంది. కొద్ది రోజుల తర్వాత వీరిద్దరూ శంషాబాద్లోని హోటల్కు వెళ్లారు. ముందస్తు పథకం ప్రకారం ఆమె స్పై కెమెరా ధరించి అతడితో గడిపే సమయంలో వీడియోలు చిత్రీకరించింది. రజనీతో కలిసున్న వీడియోలు చూపి 50 లక్షలు డిమాండ్ చేశారు. చేవెళ్లలోని ఇంటికెళ్లి 50 లక్షల విలువైన 2 బ్యాంకు చెక్కుల్ని రాజేష్, మౌలాలి అనే వ్యక్తులకు ఇచ్చినట్లు పోలీసుల విచారణలో తేలింది.